అలా నేను శేషరావు హైదరాబాద్ వదిలి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి చాలామంది సందేహిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. హైదరాబాద్ ఎప్పటి నుంచో డెవలప్ అయినటువంటి సిటీ. కానీ అమరావతికి వచ్చేటప్పటికి ఇప్పుడు డెవలప్ అవుతుంది. కాకపోతే గ్రీన్ఫీల్డ్ రాజధాని నిర్మిస్తున్నారు. అక్కడ పొల్యూషన్ లేటువంటి రాజధాని నిర్మితం అవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో అంతా గ్రీనరీ, అంతా గ్రీన్ ఎనర్జీతో నడిచేటువంటి బస్సులు, జీరో పొల్యూషన్ తోటి ఆ సిటీ నిర్మాణం జరగబోతుంది. అయినప్పటికీ హైదరాబాద్ని వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి చాలామంది సందేహిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే అనేక రకాల అడ్వాంటేజెస్ హైదరాబాద్కి ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనది ఏంటంటే తెలంగాణకి, ప్రత్యేకించి హైదరాబాద్కి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, వెదర్. ఈ వెదర్ అనేది ఆంధ్రప్రదేశ్లో వెదర్కి చాలా పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది పీఠభూమి, దక్కన్ పీఠభూమి, శీతోష్ణ స్థితిని కలిగి ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో ఎండలు ఎక్కువ ఉంటాయి, వింటర్లో చలి ఎక్కువ ఉంటుంది. కానీ హైదరాబాద్లో అలాంటి పరిస్థితి కాదు. మీకు ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా చెమట అసలు పట్టదు. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక మీరు సమ్మర్లో అసలు షర్ట్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. అంత చెమట కారిపోతూ ఉంటుంది. అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. వాతావరణంలో మార్పులు, ఈ మార్పుల్ని సరిచేస్తే కనుక హైదరాబాద్ని మించిన విధంగా అమరావతి డెవలప్ అవుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. కనీసం ఒక 2 నుంచి 3 డిగ్రీలు ఉష్ణోగ్రతను తగ్గించగలిగితే అక్కడ వాతావరణం అనేది సమతుల్యతని సాధిస్తుంది, సమతుల్యంగా ఉండే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం సైంటిస్టులు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ సముద్ర తీరం వెంబడి కొంత పీడనం ఎక్కువ ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో కొంచెం హీట్ ఉంటుంది, అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ పీఠభూమి కాబట్టి హైదరాబాదు అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండదు. అందుకే ఇంచుమించుగా ఉష్ణోగ్రతలను కనుక తగ్గించగలిగితే కొంతవరకు వాతావరణం సమతుల్యత అనేది ఉంటుంది అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఇప్పుడు గ్రీన్ డోమ్ అనేది తీసుకురాబోతున్నారు. ఈ గ్రీన్ డోమ్ ఇలా తీసుకురాబోతున్నారు. ఎందుకంటే సముద్ర తీరం వెంబడి ఒక 10-15 కిలోమీటర్లు గ్రీనరీ ఏర్పాటు చేస్తే అక్కడ వాతావరణం సమతుల్యత ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే అక్కడ ఒక పెద్ద కారిడార్ని సముద్రం ఒడ్డున నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది సుమారుగా. ఈ సముద్ర తీరం వెంబడి ఒక ప్రత్యేకమైనటువంటి క్యారిడార్ని కనుక ఏర్పాటు చేసి సముద్రానికి క్యారిడార్కి మధ్యలో గ్రీనరీని కనుక పెంచగలిగితే ఒక 12 కిలోమీటర్లు, 14 కిలోమీటర్లు, 15 కిలోమీటర్ల లెక్కన వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది రాష్ట్రంలో. అప్పుడు హైదరాబాద్ తోటి కాంపిటేట్ అవుతారు. అలా కాకుండా ఉంటే హైదరాబాద్కి న్యాచురల్గా వచ్చినటువంటి వెదర్ సిస్టమ్ ఇది. ఈ వెదర్లో అలవాటు పడినటువంటి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండడానికి ఇష్టపడరు. అదొక అడ్వాంటేజ్ హైదరాబాద్కి కానీ తెలంగాణకి కానీ ప్రత్యేకించి. అందువల్లే ఇక్కడ భూములు కొనుగోలు చేస్తున్నారు, ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు చాలామంది. కానీ పుష్కలంగా వాటర్ ఉన్నాయి, ల్యాండ్ ఉంది, కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, బస్ కనెక్టివిటీ ఉంది, వాటర్ జల రవాణాకు సంబంధించినటువంటి మార్గాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి ఇష్టపడరు. మీరు 2014 నుంచి తీసుకుంటారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడి నుంచి కంపెనీలు అక్కడికి వెళ్తలేదు. జీసీసీలు కూడా హైదరాబాద్కి రావడానికి సిద్ధమవుతున్నాయి తప్పితే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళలేకపోతున్నాయి. అటు వైజాగ్కో, తిరుపతో, లేదంటే అమరావతితో వెళ్ళొచ్చు, కానీ వెళ్తలేదు. పోనీ అట్లీస్ట్ ఇక్కడ ఉండేటువంటి కంపెనీలు, హైదరాబాద్లో ఉండేటువంటి కంపెనీలు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నప్పటికీ కూడా వీటిని అక్కడికి హెడ్ క్వార్టర్స్ని తరలించట్లేదు. దానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా పరిపాలనా కేంద్రం హైదరాబాద్లో ఉండాలి, దీనికి ఉండేటువంటి అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. వాతావరణ శాఖ చెప్తుంది, వాతావరణానికి సంబంధించిన నిపుణులే చెప్తున్నారు. అక్కడ తుఫాన్లు, వరదలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అయితే హైదరాబాదు లేదా తెలంగాణలో అయితే ఎత్తు ప్రాంతం, దాదాపు
ఆంధ్రప్రదేశ్ కంటే కూడా చాలా ఎత్తులు, దాదాపు 700-800 అడుగుల ఎత్తులు సముద్ర మట్టానికి ఎక్కువగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే. సో ఆ కారణం చేత నీకు ఇక్కడి నుంచి వెళ్ళడానికి చాలామంది ఇక్కడ అలవాటు పడినటువంటి వాళ్ళు ఇష్టపడరు. అందుకే అసలు వెదర్నే మార్చేయాలి, అక్కడున్న వాతావరణాన్ని మార్చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దానికి ఇప్పుడు షీల్డ్, ఇక్కడ బయో షీల్డ్ అనేది ఒకటి పెట్టేసి బయోడోమ్ లాగా ఒకటి తయారు చేయాలి ఆంధ్రప్రదేశ్లో అనేది. ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయితే పోర్టులు లేవు కాబట్టి ఇక్కడ పోర్టులు తయారు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, డ్రై పోర్టులని. అదే తరహాలో వెదర్ అక్కడ డిజర్టెంటీస్ కాబట్టి ఆ వెదర్ని అనుకూలంగా మలుచుకునేందుకు వాతావరణాన్ని అంటే ఉష్ణోగ్రతల్ని ఒక 3% అయినా తగ్గిస్తే సమ్మర్లో కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. దానికోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి అని అంటే చూడండి, ఇది విపత్తుల నుంచి రక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ. విపత్తుల నుంచి బయటపడవచ్చు, అట్ ద సేమ్ టైం ఉష్ణోగ్రతలను కూడా తగ్గించవచ్చు. ఎలా ప్రాజెక్టుకు శ్రీకారం, దాదాపు 2,25,000 కోట్ల రూపాయలు ఈ విపత్తుల కారణంగా గత 30 సంవత్సరాల్లో నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. 30 సంవత్సరాల్లో దాదాపు 2,25,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. కాబట్టి ఇది భవిష్యత్తులో ఇలాంటి నష్టం జరగకుండా ఉండడానికి గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ, గ్రేట్ గ్రీన్ వాల్ అంటే గ్రీన్ వాల్ ఒకదాన్ని, గ్రీన్ వాల్ అంటే గోడ కట్టడం కాదు, చెట్లు నాటించి ఒక గ్రీనరీని పెంచాలి అనేది ఆలోచిస్తుంది. దానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ కూడా తయారు చేశారు, అది అటవీ శాఖకి అప్పచెప్పారు. ఇక్కడ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు ఎవరు, అటవీ శాఖ. తీరం అంతటా 5 కిలోమీటర్ల వెడల్పుతో పర్యావరణ క్యారిడార్, అంటే సముద్రం నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో, ఈ 5 కిలోమీటర్స్ దూరంలో మొత్తం గ్రామాలన్నింటినీ కూడా తరలించేసి అక్కడ గ్రామాలు లేకుండా ఇక్కడంతా గ్రీనరీ పెంచేసి అటవీ శాఖ ఈ గ్రీన్ షీల్డ్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. గ్రీన్ షీల్డ్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ప్రకృతి విపత్తుల నుంచి తీర ప్రాంతాన్ని రక్షించడం, వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా అటవీ శాఖ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ అనేటువంటి పేరుతోటి మహా హరిత పుణ్యము తెలుగులో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం తీర ప్రాంతం పొడవున 5 కిలోమీటర్ల వెడల్పులో పర్యావరణ కారిడార్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. ఇది రాష్ట్రంలో తీర 5 కిలోమీటర్ల పరిధిలో, దీనికి గాను 33 లక్షల మంది నివసిస్తున్నారు. ఏది సముద్రం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కనుక మొత్తం ఖాళీ చేపిస్తే 33 లక్షల మందిని మనం ఖాళీ చేయించాల్సి వస్తుందని చెప్పి అంచనా వేస్తుంది. తీర ప్రాంతం 32% మేర కోతకు గురవుతుంది. అది కోతకు గురి కాకుండా అడవుల్ని పెంచడం ఇవన్నీ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. సముద్ర మట్టాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. దీనివల్ల రాబోయేటువంటి రోజుల్లో ముప్పు అనేది పొంచి ఉంటుంది. కాబట్టి గ్రీన్ వాల్ అనేది అవసరం అని చెప్పి భావిస్తున్నారు. సో ఇది నిర్మించాలంటే సముద్రం వెంబడి ఉండేటువంటి తీర ప్రాంతం వెంబడి ఉండేటువంటి 282 గ్రామాలని ఖాళీ చేయించాలి. 10 లక్షల మందికి పైగా ప్రజలు ఆవాసాలు కోల్పోయే ప్రమాదం ఉంది. 10 లక్షల మంది గ్రామాలు, 10 లక్షల మంది వాళ్ళు ఖాళీ చేయాల్సి వస్తుంది. వాళ్ళ ఇళ్ళని 10 లక్షల మంది ఇళ్ళని ఖాళీ చేయాల్సి వస్తుంది. 282 గ్రామాలు ఖాళీ చేయాలి. తీర ప్రాంతం ఉండే 5 కిలోమీటర్ల పరిధిలో ఉండేటువంటి గ్రామాలన్నింటినీ కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది. అప్పుడు కానీ ఈ గ్రేట్ గ్రీన్ వాల్ అనేది సాధ్యం కాదు. ఈ ప్రాజెక్ట్ అయితే గొప్ప ప్రాజెక్టు. కనీసం ఉష్ణోగ్రతలు తగ్గించుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో, కానీ దీనికి ప్రజలు సహకరించాలి. ప్రజలు సహకరించే పరిస్థితి ఉందా? దాదాపు 10 లక్షల మంది 10 లక్షల నివాసాలు తరలించాలి. 33 లక్షల మందిని అక్కడి నుంచి ఉన్న ప్రాంతం నుంచి ఉన్న ఊరు నుంచి పంపించేసేయాలి వేరే చోటికి. అది సాధ్యమా? అది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తే కనుక ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకుంటే తరలి వెళ్ళిపోతారు. కానీ సముద్ర తీరం వెంబడి ఆధారపడి జీవించేటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. 282 గ్రామాలను తరలించాలని చెప్పి అంచనా వేస్తున్నారు. మరి ఈ 282 గ్రామాలు ఖాళీ చేయించడం అని అంటే ప్రభుత్వానికి ఒక పెద్ద ఛాలెంజ్. మరి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే మరి ఆ ఛాలెంజ్ని తీసుకోవాలి. కానీ అంత ఛాలెంజ్ని తీసుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి అవసరమైనటువంటి ల్యాండ్ని 2వ విడత తీసుకుంటేనే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు అక్కడ గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మిద్దాం, మనం సముద్ర తీరం అంతా ఖాళీ చేయండి అని చెప్పి 282 గ్రామాలని ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడకుండా ఉంటారా? ఆ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని
స్వచ్ఛందంగా తరలి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఏం జరగబోతుంది అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.